వెనకట ఏ ఊరికి పోయినా ఇంటి చుట్టూ చెట్లు, ఆటి మీద పిట్టలు, కొంగలు, కాకులుంటుండే. రామశిల్కలు, పావురాలు అప్పుడప్పుడు వచ్చిపోతుండే. కానీ ఇప్పుడు ఊర్లలో చెట్లు కానొస్తలేవు, ఉన్న ఆటి మీద పిట్టలు కానొస్తలేవు. దినామింత కానరాకుండా అవుతున్న పక్షులను కాపాడుకుంటానికి చాలా మంది చాలా తీర్లనే తండ్లాడుతుర్రు. అట్లనే గీసార్సుత చిప్పల నీళ్లు పోసి మెట్ల మీద పెడుతున్నాడు. బియ్యం లిండన్ని పప్పులు కలిపి పెడుతున్నాడు. హావ్ పిట్టెల కోసమే. అగో వెదురుతోని బుడ్డ బుడ్డ బుట్టలు అల్లిచ్చి ఏమన్నా ఇకమత్ చేసిండా? అందులో ఇంతంత గడ్డి సుతా పెట్టిండు. గట్లనే పిట్టలు వస్తే కూడా పెట్టుకుంటానికి అక్కరికొస్తుందని ఇక తాపకోపారి దానా నీళ్లు నింపుతున్నాడు. అసలే ఎండాకాలం, పక్షులు ఆగం కాకుండా పోస్తుండేమో అనుకునేరు. ఎల్లకాలం పిచ్చుకల కోసానికి సార్ తన్లాడుతూనే ఉంటాడు. పేరు యోగేశ్వర్. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఉంటాడు. టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యిండు. ఇక ఇప్పుడు పక్షులు, పర్యావరణం గురించి తనలాడుతుండు. అంటే పాపులేషన్ తో పాటు గృహ నిర్మాణం ఎక్కువైపోయి మరి వాటికి ఆవాసం మనం తీసేస్తున్నాం. సెల్ ఫోన్ టవర్లు, చెట్లు నరుకుడుతోని దినామింత కానరాకుండా అవుతున్న పక్షులను ఎట్లనన్నా కాపాడాలని గిన్ని తీర్ల ఇకమతులు చేస్తే షాన్నే వచ్చిపోతున్నాయి. సారోళ్ళ ఇంటి మెట్ల కాడ పక్షులు గూళ్ళు సుతా పెట్టినాయి. పక్షులనే కాదు జీవాలన్నిటినీ కాపాడుకోవాలి అంటున్నాడు. పక్షులు అనేటువంటివి క్రిములు, కీటకాలు, ఉభయచరాలు, సరీసృపాలు, మొక్కలు, జంతువులు అన్నింటిని రక్షించుకుంటేనే మానవుడు బతుకుతాడు. సారోళ్ళ ఇల్లు చూడుండ్రి, పచ్చటి చెట్లతోని ఎంత ముద్దుగున్నదో. పిట్టెలొచ్చుడు, చెట్ల మీద వాలుడు. ఆకలైతే ఈ గూళ్ళల్లో పోసిన ఇత్తులు బుక్కి, దూపైతే షిప్పలలో పోసిన నీళ్లు దాకా ఎగిరిపోతాయి అన్నట్టు. మనుషులను మనుషులే గానని ఈ రోజులలో సుత పక్షుల కోసం గీ తీర్ల తనలాడుతున్నాడంటే సార్ను తారీఫ్ చేయాల్సిందే.